రేవంత్ సర్కార్ పనితీరుపై ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్ నిధులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. నిధుల మంజూరు కోసం మంత్రుల కాళ్లు మొక్కాలా అని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ సిద్దాపూర్ రిజర్వాయర్ దగ్గర పోచారం శ్రీనివాసరెడ్డి బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని విమర్శించారు. అసలు ప్రభుత్వం ఉందో లేదో తెలియడం లేదని ధ్వజమెత్తారు. ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన యాక్చువల్ని అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దాండిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్ నేను అది ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి. ఫోన్లు ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది దళిత రాజకీయం. ఏమైతే నైట్ అయితే ఏముందండి జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా వస్తాం బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటే పోతాం. ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము